मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే బాబు, దీని మీద కూర్చుంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఈ పిరమిడ్ ప్లాన్ అసలు ఏమీ బాగోలేదు. వామిటింగ్ వస్తుంది, కాసేపు ఆపుతావా తమ్ముడు? నిన్నే. అవునరా, ఈ ఎడారిలో తిరిగి తిరిగి కడుపులో తిప్పేస్తోంది. నువ్వు అలా చెప్పకు బని. అదిగో చూడు, పిరమిడ్ కనిపిస్తోంది. త్వరలో అక్కడికి చేరుకుంటాం. ప్రపంచంలో ఇన్ని వింతలు ఉండగా ఈ వింతను చూడడానికి మనం ఎందుకు వచ్చామో నాకు అర్థం కావడం లేదు. మనం ఊగుతూ వచ్చాం కదా, అందుకనే పిరమిడ్ ఊగుతున్నట్టు అనిపిస్తోంది. మనం లోపలికి వెళ్లి చూద్దాం. ఇలా భయంకరంగా ఉంది ఏమిటి? లోపల పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది. వర్ణించడానికి మాటలు చాలు. దీన్ని ముట్టుకోకు బన్నీ, దీన్ని ముట్టుకున్నా చాలా డేంజర్. ఈ సామాన్లన్నీ పాతవి, కొత్తవి ఉండవా తమ్ముడు ఇక్కడ? మమ్మీ దగ్గర డబ్బులు లేవు. ఎవరి మమ్మీ? అరే మమ్మీ కాదు, మమ్మీ ఈ పిరమిడ్ లో ఉంటుంది. 1000 సంవత్సరాలుగా ఇందులోనే ఉంది. అర్థమైందా? 1000 years ఇక్కడే అంటే వాళ్ళకి బోర్ కొట్టదా? కొడుతుంది. తనకి బోర్ కొట్టినప్పుడల్లా సమాధిలో నుంచి బయటికి వచ్చి వాళ్ళని గట్టిగా పట్టుకొని వెళ్ళిపోతుంది. ఏంటి, అర్థమైందా? నచ్చిన వాళ్ళనే పట్టుకెళ్తుంది. కాపాడండి. ఈ ప్లేస్ భయంకరంగా ఉంది తమ్ముడు. ఆవిడ వచ్చేసినట్టుంది, అందుకే ఇప్పుడు నీకు భయం వేస్తున్నట్టుంది. అరే ఫ్రెండ్, ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు? అది నోరు కాదురా. ఇప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని అడిగి చూద్దాం. ఇదిగో, ఇది ప్రాంకే కదా? కాదు, నిజం. ఇది నిజం. చూసారా, మనం పిల్లలమని అసలైన మమ్మీ వచ్చేసింది. ఏంటి? మమ్మీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఇద్దాం. అర్థమైందా? వదులు నన్ను. ఎవరైనా కాపాడాలి. స్టైల్ పోయింది, హెయిర్ స్టైల్ కూడా పోయింది. ఈ కాపండి, ఈ పిరమిడ్ చూసింది చాలు గాని పదండి బయలుదేరదాం. డిన్నర్ చేయడానికి షేక్ బనానా ప్లేస్ కి వెళ్దాం. హే పిల్లలు, హబీబీ, ఈ గ్రాండ్ మ్యూజియం నాదే. ఫుల్ రిచ్. ఇక్కడ మ్యూజియం లో ఉన్నవన్నీ కొత్తవేనా? నో, అన్ని పాతవే, అందుకే రిచ్. పాతవైతే ఎలా అమ్ముతారు? పాత సామాన్లు కదా. ఓ, ఓ. అరే హనీ, వాళ్ళ మమ్మీ బాగా రిచ్. ఓ, చాలా బాగుంది. హబీబీ, ఆవిడ మా అమ్మగారు. అయ్యి, మమ్మీయా? అరే మమ్మీ కాదు, మమ్మీ వాళ్ళ అమ్మ. అర్థమైందా? ఆ, మా అమ్మగారు నా మీద చూపించే ప్రేమ ఇంకెవ్వరూ చూపించలేదు. కానీ నిధి ఎక్కడ దాచిపెట్టారో చెప్పకుండానే ఈమె వెళ్ళిపోయింది. ఆ, నా దగ్గర చాలా ఉంది. నేను సుల్తాన్ని. మా నాన్నగారు కూడా సుల్తానే. ఒకరోజు ఆయన వేటకని బయటకు వెళ్లారు. మళ్ళీ ఆయన తిరిగి రాలేదు. రాలేదా? అవును, ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియక మా అమ్మగారు బాధతో చనిపోయారు. మీరేం బాధపడకండి, అంతా మర్చిపోండి.
దాచిన ఆ నిధిని నేనొక్కడనే ఎలా కనిపెట్టాలో తెలియడం లేదు. ఎలాగైనా నిధిని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? షేక్ గారు మీరేమీ బాధపడకండి. మీ మమ్మీ దాచిన నిధిని మేము కొల్లగొట్టేస్తాము. ఇక్కడే ఉన్నారా? వచ్చేసాను. మమ్మీ బన్నీ, నువ్వేం మాట్లాడుకు. నువ్వు మాట్లాడితే మళ్ళీ మమ్మీ వచ్చేస్తుంది. అరే అటు ఎక్కడికి వెళ్తున్నావు? అటువైపు మమ్మీ ఉంది. అయ్, మమ్మీ డమ్మీ అనుకున్నాను. కిటికీలో నుంచి వెళ్దాం రా. పరిగెత్తండి, వచ్చేస్తుంది. ఎడారిలో ఏ దారిలో వెళ్ళా అది వచ్చేస్తోంది. ఇప్పుడు మీ మమ్మీ ఎక్కడా? అరే హనీ, ఇక్కడ వాళ్ళ మమ్మీ లేదు. ఇక్కడ ఉన్నది ఈజిప్ట్ మమ్మీ మాత్రమే. అర్థమైందా? అయ్యో హబీబీ, వాళ్ళిద్దరూ సిస్టర్స్ అనుకుంటా. ఆకుండా పరిగెత్తండి. బన్నీ, మనం కూడా మమ్మీ అయిపోతామా? ఇదే మన లాస్ట్ లైఫా? హనీ, నీ మాటలిక చాలించు. లైట్స్ వేద్దాంలే. నువ్వు అన్నది అన్నట్టు జరిగి తీరుతుంది తెలుసా? ఓ హబీబీ, నిధి దొరికింది. నా జీవితాశయం నెరవేరింది. నేను ధనవంతుణ్ణి, గొప్ప ధనవంతుణ్ణి అయిపోయా. అరే ఫ్రెండ్స్, డబ్బు మూట దొరికిందని ఆ మూటలో ఉన్న డబ్బంతా నాదే అని చెప్తున్నాడు. ఏం చేయమంటావ్? అందుకే తెలివితేటలు ఉండాలంటారు. మనకి నిధి దొరికింది, అలాగే మన మమ్మీ నుంచి తప్పించుకున్నాం. ఏంటి అర్థమైందా? అరే మమ్మీ గురించి అలా అనుకు. తను మళ్ళీ వచ్చేస్తుందేమో. నువ్వు మళ్ళీ అన్నావా? బన్నీ, నీ మూతికి టేపు వేయాలరా. నువ్వు అలా అన్నావో లేదో లేచి వచ్చేసింది. అరే తమ్ముడు, ఈ బంగారపు బాక్స్ లోనే మనందరినీ పెట్టేస్తారు. అరే ఈ మమ్మీ ఏంటి ఇలా తగులుకుంది? నా నిధిని నేను పోగొట్టుకుంటున్నాను. నా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేరు. దేనికి లేదు సిగ్గు, మనకి కావాలి డబ్బు. అసలు వీడికి లేదు ముందు సిగ్గు.
వదులు మమ్మల్ని, వదులు 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 మమ్మల్ని, వదులు వదులు వద్దు, వదులు వదులు మమ్మల్ని, ఏం చేయొద్దు, వదులు 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 వద్దు. ఇదంతా కలనా? మీరందరూ లేచేశారు. కాదు, కల కాదు, నువ్వు కావాలని నన్ను తన్నావు. సారీ హనీ, కలలో మనల్ని మమ్మీ పట్టేసుకుంది. అవునా? మమ్మీయా? ఎలా ఉంది మన మమ్మీ? నా గురించి ఏమైనా అడిగిందా? అరే మన మమ్మీ కాదు, పిరమిడ్ లో ఉన్న మమ్మీ. నీకు కలొచ్చింది భయంకరమైనది. అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అర్థమైందా? చాలా పెద్ద స్టోరీ. అది చాలా పెద్ద స్టోరీ. మనందరినీ ఆ మమ్మీ వెంటాడుతూ ఉంటే నేను మీ అందరినీ కాపాడి ఏం కాకుండా సురక్షితంగా తీసుకొచ్చాను. కాపాడావు? హీరోలాగా అంటే లాజిక్ ఏమీ ఉండదు, కేవలం మ్యాజిక్ ఉంటుంది. మా మీద కళ్ళకోవడానికి ఎంత ప్రేమ ఉందో. మీరందరూ నా వాళ్ళు. హలో పిల్లలు, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఇలా చూడండి, ఈజిప్ట్ కి ఫ్లైట్ టికెట్స్. మీరే చెప్పండి, అక్కడ మనం ఏమేం చూద్దాం? అన్నీ. మమ్మీస్. No!